నమస్తే. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మనందరికీ కూడా ఎన్నో సంవత్సరాలుగా తెలిసిన సంస్థ. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఒక యాత్ర చేశామంటే పరిపూర్ణమైన యాత్ర చేశాము అనే అనుభవం కలిగించే లాగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సౌకర్యాలు కావచ్చు, వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ కావచ్చు, ప్రత్యేకమైన ప్యాకేజెస్ కూడా అంత అద్భుతంగా ఉంటాయి. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో నేషనల్ టూర్స్ మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ యాత్రలు కూడా చేయొచ్చు. మరి యూరప్తో పాటు విత్ లండన్ టూర్ ప్లాన్ చేయాలి అనుకునే వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. ఆ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేయడానికి మనతో పాటు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ ఎం చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆయన అడిగి పూర్తి సమాచారం తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, చాలా మంది నేషనల్ వైడ్గా వెళ్తూ ఉంటారు, మరి ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు, కానీ భయపడుతూ ఉంటారు. అమ్మో బడ్జెట్ ఎక్కువ అవుతుందేమో, వీసా ప్రాబ్లం అవుతుందేమో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా రకరకాలుగా ఉంటాయి. కానీ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ గత 25 సంవత్సరాలుగా ఎంతో మందిని, అంటే దాదాపుగా కొన్ని లక్షల మందిని మీ ట్రావెల్స్ ద్వారా సేఫ్గా అక్కడికి తీసుకెళ్ళి అక్కడంతా కూడా మంచి, అంటే పరిపూర్ణంగా చేశాము మేము టూర్, మళ్ళీ దానికి వెళ్ళాల్సిన అవసరం లేదు అనుకునేలాగా చేశారు. సో మరి ఇప్పుడు యూరప్తో పాటు లండన్ ట్రిప్ కూడా ప్లాన్ చేస్తున్నారు కదా, ఎలా ఉంటుంది స్కెడ్యూల్, ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, అక్కడ మీరు చూపించేవి ఏంటి? అంటే మేము చూపించేవి ఇది కాకుండా ఉంటుంది, అలా కాకుండా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సరౌండింగ్స్లో ఉన్న అన్నీ కూడా ఇది కూడా ఉంది ఇంక్లూడ్ అని ఆశ్చర్యపరిచేలాగా చేస్తూ ఉంటారు కదా. సో ఈసారి ఎలా ఉండబోతుంది? సో మీరు అన్నట్టు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ గత 25 సంవత్సరాల నుంచి కూడా మన 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇప్పుడు బెంగళూరులో కూడా బ్రాంచ్ ఏర్పాటు చేసి ఈ మన 3 స్టేట్స్ నుంచి కూడా చాలామంది పర్యాటకులను యూరప్ అండ్ లండన్ ఈ 2 ప్యాకేజెస్ కూడా రెగ్యులర్గా మనం ప్రతి సంవత్సరము అండ్ ప్రతి నెల కూడా తీసుకెళ్తూ ఉన్నామండి. ఇప్పుడు ఏంటంటే యూరప్లో సీజన్ ఉంటుందండి, ఎట్లాగంటే ఏప్రిల్ నుంచి అండ్ అప్ టు అక్టోబర్ వరకు. ఈ పీరియడ్లో ఎందుకంటే అక్కడ చలి ఉంటుంది, తర్వాత యూరప్ ఖండం కూడా చాలా చల్లగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మన కస్టమర్స్కి అనుగుణంగా ఈ ప్యాకేజెస్ని ఈ మాసాల్లో మాత్రమే డిజైన్ చేశాం. సో దీంట్లో ఏంటంటే మనకి యూరప్ వచ్చేటప్పటికి 12 nights 13 days ప్యాకేజ్ ఉంటుందండి. తర్వాత యూరప్ విత్ లండన్ వచ్చేటప్పటికి మనకి 14 nights 15 days ప్యాకేజ్ ఉంటుంది. ఫస్ట్ నేను మీకు యూరప్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది నేను వివరిస్తాను మీకు. సో యూరప్ వచ్చేటప్పటికి మనకి అందరికీ తెలిసిందే, యూరప్ అనేది ఒక అద్భుతమైన ప్రపంచం అండి. ఆ యూరప్లో ఉన్న ప్లేసెస్ చూడటానికి 2 కళ్ళు సరిపోవు, అంత అద్భుతంగా ఉంటాయి. వాళ్ళ యొక్క ఆ అట్రాక్షన్స్ని ప్రిజర్వ్ చేసుకునే పద్ధతి చూస్తే అండి, ఎంత చక్కగా చేస్తున్నారు వీళ్ళు. మనం చూసిన తర్వాత మైమరిచిపోతాం అనమాట, అంత అద్భుతంగా ఉంటుంది దాంట్లో ఫస్ట్ మనకి యూరప్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి 12 nights 13 days ప్యాకేజీ 3,25,000 రూపీస్ అండి. ఈ 3,25,000 ఆల్మోస్ట్ మనం 9 countries కవర్ చేస్తాం. ఈ 9 countriesలో ఫస్ట్ మనం హైదరాబాద్ నుంచి ఫస్ట్ ఫ్రాన్స్ వెళ్తాం. ఫ్రాన్స్లో మెయిన్ కూడా ప్యారిస్ అంటే మనకి ప్యారిస్ అనగానే మనకు ఒక మన మనసులో ఒక విధమైన ఆహ్లాదంగా ఉంటుందన్నమాట. ప్యారిస్లో మనం 2 nights ఉంటాం. 2 nightsలో మోస్ట్ అట్రాక్టివ్ ప్లేస్ ఈఫిల్ టవర్. ఈఫిల్ టవర్లో కూడా మన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ 3rd level వరకు తీసుకొని వెళ్తామండి, అంటే సబ్జెక్టెడ్ టు మనకి క్లైమేటిక్ కండిషన్స్. సో దాని తర్వాత ప్యారిస్ సిటీ టూర్ ఉంటుంది, తర్వాత అక్కడ మనకి క్రూజ్ ఉంటుంది. ఆ క్రూజ్లో కూడా సెరెన్ క్రూజ్ అంటారు. ఆ సెరెన్ రివర్ అనేది ఏంటంటే ప్యారిస్ని చుట్టుపక్కల కూడా కవర్ చేసుకుంటూ వెళ్తుంది. అది దానిలో విహరించడం కూడా ఆల్మోస్ట్ అది 1 hour జర్నీ ఉంటుందండి. ఆ 1 hour జర్నీలో కూడా మోస్ట్ ఆఫ్ ద మాన్యుమెంట్స్, ఐఫిల్ టవర్ చుట్టుపక్కల ఉన్న అన్ని మోస్ట్ ఆఫ్ ద మాన్యుమెంట్స్ కవర్ చేయాలి, ప్లస్ ఆడియో కూడా ఉంటుంది అన్నమాట దాంట్లో. అది కూడా మనం చూసుకొని నెక్స్ట్ డే రోజు, అంటే మనకి 3rd day రోజు బయలుదేరి మనము నెదర్లాండ్స్ వెళ్తాం. ఈ నెదర్లాండ్స్ కూడా, నెదర్లాండ్స్కిను యూరప్ మనకి ఫ్రాన్స్కి మధ్యలో బెల్జియం అనే కంట్రీ వస్తుంది. సో ఆన్ ద వే మనం బెల్జియంలో మనం 2 important అట్రాక్షన్స్ ఉన్నాయి మనకి. ఒకటి వచ్చి అటోమోనియం అనే అట్రాక్షను, ఇంకోటి వచ్చి గ్రాండ్ ప్లేస్ అనే అట్రాక్షను. ఆ గ్రాండ్ ప్లేస్ చూస్తే అసలు మనకి అంత బిల్డింగ్ వాళ్ళు ఎలా కట్టారు, ఆర్కిటెక్చర్ ఏంటి అని ఆ ప్లేస్కి వెళ్తేనే అసలు మనకి అంత అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఈ 2 చూసుకొని మనం అక్కడి నుంచి బయలుదేరి మనము నెదర్లాండ్స్ వెళ్తాం. నెదర్లాండ్స్ కూడా ఎక్కువ అగ్రికల్చర్ కంట్రీ అండి అది. దానిలో మనకి ఎక్కువ మూవీస్లో విండ్ మిల్స్ చూస్తూ ఉంటాం. విండ్ మిల్స్ కనపడేది అంటే కంపల్సరీగా అది నెదర్లాండ్స్. సో అక్కడ ఒకటి, ప్లస్ అక్కడ నెదర్లాండ్స్లో కూడా ఇంకోటి కూడా ఆ మూవీస్లో ఎక్కువ కనపడేది, బోట్లో వెళ్తాం, కలర్ బిల్డింగ్స్ ఉంటాయి.
బోట్లో అది కూడా ఒక 1 అవర్ జర్నీ ఉంటుంది. సో అది కూడా నెదర్లాండ్స్లోనే ఉంది. ఇవి కూడా మనం మన ఇంక్లూడింగ్ అనమాట మన అట్రాక్షన్స్లో. ఓకే. అక్కడి నుంచి బయలుదేరి మనం జర్మనీ వెళ్తాం. జర్మనీలో కూడా జర్మనీ వెళ్ళేటప్పుడు మనము స్టే చేసి స్టుట్గార్ట్ అనే ప్లేస్లో స్టే చేస్తాము. నెదర్లాండ్స్ బయలుదేరి మధ్యలో మనకి కలోన్ కెథెడ్రల్ అని ఉంది. ది సెకండ్ లాంగెస్ట్ కెథెడ్రల్ అనమాట అది. ఓకే. సో అది విజిట్ చేస్తాము. అక్కడి నుంచి బయలుదేరి స్టుట్గార్ట్లో స్టే చేస్తాము. తర్వాత రోజు మనం బయలుదేరి స్విట్జర్లాండ్ వెళ్తాం. ఈ కంట్రీ పేర్లు వింటూ ఉంటేనే స్విట్జర్లాండ్, అబ్బా స్విట్జర్లాండ్ అలానే ఉంటుంది. ఆ స్విట్జర్లాండ్ కూడా అసలు జర్మనీ నుంచి బయలుదేరి స్విట్జర్లాండ్ వెళ్ళేదారి మధ్య మనకి బ్లాక్ ఫారెస్ట్ అని వస్తుంది. ఆ బ్లాక్ ఫారెస్ట్ యొక్క ఆ వ్యాలీ అందాలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయండి. దానిలోనే మనకి కుకు ఫ్యాక్టరీ అని ఉంటుంది. కుకు ఫ్యాక్టరీ అంటే మనకు అందరికి కుకు ఫ్యాక్టరీ నార్మల్గా అందరికి ఐడియా ఉండదు. అదేంటంటే కుకు ఫ్యాక్టరీ అంటే మనకి వాల్ క్లాక్లో బోర్డు వస్తుంది చూసారా, కుకు కుకు అని, అక్కడ ఫేమస్ అనమాట అది. సో ఆ ఫ్యాక్టరీ కూడా మనం విజిట్ చేస్తాము. అక్కడి నుంచి బయలుదేరి మనము జ్యూరిక్ వస్తాం. జ్యూరిక్ అనేది స్విట్జర్లాండ్ క్యాపిటల్. జ్యూరిక్లో మనము టోటల్ మనం 3 nights ఉంటాం. ఆ జ్యూరిక్లో కూడా మనం ఇంకొక మెయిన్ అట్రాక్షన్ అంటే మౌంట్ ఇట్లీస్ అని ఉంటుందండి. మౌంట్ ఇట్లీస్ రీచ్ అవటానికి మనకి 2 కేబుల్ కార్స్ తీసుకోవాలి. ఒక కేబుల్ కార్ వచ్చేటప్పటికి మనకి నార్మల్ కేబుల్ కార్ ఉంటుంది, ఇంకోటి రోటో ఎయిర్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. అంటే మనము ఆ కేబుల్ కార్లో ఉంటాం, అది మనకి 360 degrees తిరుగుతుంది. దట్ ఈస్ ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఇన్ స్విట్జర్లాండ్ అనమాట. ఆ మంచు పర్వతాల అద్భుతం మాత్రం చాలా వర్ణించదగ్గమండి. అసలు ఎంత చూసినా కూడా, ఎంతసేపు ఉన్నా కూడా మనం చిన్నపిల్లలు అయిపోతాం అక్కడ. స్విట్జర్లాండ్లో అది చూస్తాము. అది చూసిన తర్వాత మనం అక్కడి నుంచి బయలుదేరి పీసా టవర్ వెళ్తాం, ఇటలీ వెళ్తాం. ఇటలీలో పీసా టవర్ చూస్తాం. తర్వాత మనం రోమ్ వెళ్తాం. రోమ్లో మనము కలోజియం చూస్తాం. తర్వాత ఇటలీ వస్తాం. ఇటలీ మళ్ళీ ఫ్యాషన్ ప్రపంచం. ఇటలీలో ఇటలీ సిటీ టూర్ చూస్తాము. తర్వాత మనము మధ్యలో మనకి ఆస్ట్రియా వెళ్తాం. ఆస్ట్రియాలో మనకి స్వరోస్కీ క్రిస్టల్స్ అని అందరికీ తెలుసు. స్వరోస్కీ క్రిస్టల్ దాని మ్యూజియం ఉంది, స్వరోస్కీ క్రిస్టల్ మ్యూజియం ఉంది. సో అది విజిట్ చేస్తాం. తర్వాత అక్కడే మనకి ఇన్స్బ్రూక్ ఉంది. ఇన్స్బ్రూక్లో వాళ్ళ లైన్ మాన్యుమెంటు, తర్వాత చాపెల్ బ్రిడ్జి, ఇవన్నీ చూసుకుని మనకి ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా అప్పుడే 13 days అయిపోయినాయి అనిపిస్తుంది ఈ 9 countries కూడా. దీంట్లో ఏంటంటే మన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కస్టమర్లకి అన్ని ఇంక్లూడ్ చేసి ఇచ్చిన ప్యాకేజ్ ఇస్తుందండి ఈ 3,25,000లో. దీంట్లో ఏంటంటే 3,00,000 ఫ్లైట్ టికెట్స్ ఇంక్లూడ్ ఉంటాయి, వీసా ఇంక్లూడ్ ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే చాలామంది వీసా పార్ట్ వేరే చోట చేయించుకోమని చెప్పి అంటారు మిగతా ట్రావెలర్స్, కానీ మన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కంపల్సరీగా మేమే టేకప్ చేస్తాం. కస్టమర్ డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఏ పద్ధతిలో కావాలి, ఇవన్నీ మా ఎక్స్పర్ట్ వీసా టీం ఉంది, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకుని మేము వీసా అప్లై చేస్తాం. ప్యాకేజ్లో ఇంక్లూడ్ అది కూడా వీసా కూడా. సో ఫ్లైట్స్, వీసా, లగ్జరీ హోటల్స్ ఉంటాయండి అవన్నీ కూడా. నార్మల్ లోకల్ హోటల్స్ కాకుండా లగ్జరీ హోటల్స్ ఇస్తాం మనం. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. మనం ఫ్రాన్స్లో దిగినప్పటి నుంచి ప్లస్ ఇటలీలో అంటే మనకి మిలాన్లో మళ్ళీ ఫ్లైట్ ఎక్కే వరకు కూడా ఒకటే బస్సు ఉంటుంది మనకి, లగ్జరీ బస్సు ఉంటుంది. తర్వాత బ్రేక్ఫాస్ట్ అనేది హోటల్, ఏ హోటల్లో ఉంటే ఆ హోటల్లో బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. లంచ్ అండ్ డిన్నర్ ఇండియన్ రెస్టారెంట్స్లో ఉంటుంది. తర్వాత మనం చూసే అట్రాక్షన్లు అన్నీ కూడా నేను చెప్పాను, ఈఫిల్ టవర్ కానివ్వండి, సెరిన్ రివర్ క్రూజు, తర్వాత విండ్ మిల్స్, గ్రాండ్ ప్లేసు, రోటో ఎయిర్ స్విట్జర్లాండ్లోది, మౌంట్ ఇట్లీసు, ఇవన్నీ ఇంక్లూడెడ్ ప్యాకేజ్లో. ఓకే. ఎన్ని ఇంక్లూడ్ మనం 3,25,000 రూపీస్లో మాత్రం మనం చక్కగా ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేస్తాం. ఎటువంటి ఇబ్బంది కలదు మన కస్టమర్స్కి. ప్లస్ మన గ్రూప్తో పాటు ఒక తెలుగు టూర్ మేనేజర్ వెళ్తారు. అంటే యూరప్ అనేప్పటికీ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి, మనకు అర్థమవుతుందా లేదా అనే వాళ్ళకు కూడా ఏంటంటే మన తెలుగు టూర్ మేనేజర్ వస్తారు. మన హైదరాబాద్ నుంచే టూర్ ఆపరేట్ అవుతుంది కాబట్టి అందరూ మనకి తెలుగు స్పీకింగ్ పీపులే ఉంటారు. కొన్ని చోట్ల ఏంటంటే డిఫరెంట్ పీపుల్ ఉండి వాళ్ళ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు, మన లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కాదు. అలా కాకుండా మా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ స్పెషాలిటీ అందరూ తెలుగు పీపుల్తో చక్కటి ఇండియన్ రెస్టారెంట్స్తో మొత్తం ఈ ప్యాకేజ్ అన్నింటిని కూడా మనం తీసుకొని వచ్చామండి. అలానే ఇంకోటి మనకి యూరప్ ఇది 12 nights 13 days ఇందాక అనుకున్నాం కదా. యూరప్ విత్ లండన్ ఉంది. లండన్ ఏంటంటే లండన్ కూడా మనకి దీంట్లో ఇంక్లూడ్ చేసాం. కొంతమంది ఏంటంటే మనం యూరప్ దాకా వెళ్తున్నాం కదా, లండన్ కూడా వెళ్ళి చూసి వద్దాం అక్కడ. వాళ్ళ కొరకు ఏంటంటే ఒక 2 days ముందు వాళ్ళు ట్రావెల్ చేస్తారు. వాళ్ళకి ఏంటంటే ఒక 75,000 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది. అంటే ఇది 3,25,000 ఆల్మోస్ట్ అది 4 lakhs అవుతుంది. దీంట్లో మళ్ళీ లండన్ 2 nights వాళ్ళకి హోటల్ ఇస్తాం. డైరెక్ట్ వాళ్ళ ఫ్లైట్ లండన్ వెళ్తారు. లండన్లో మళ్ళీ మనం లండన్లో మోస్ట్ అట్రాక్టివ్ ప్లేసెస్
చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి లండన్. మనం అంటే రాచరికి దర్పం అంటాం చూసారా, అవును. అది ఎందుకంటే స్టిల్ వాళ్ళు క్వీన్ని కింగ్ని ఫాలో అవుతారు. ఓకే ఓకే. సో ఆ రాచరిక దర్పం అనేది మన లండన్కి వెళ్తేనే తెలుస్తుందండి. సో దాంట్లో మనకి బకింగ్హామ్ ప్యాలెస్ ఉంది, తర్వాత ట్రఫాంగల్ స్క్వేర్ అని, బిగ్ బెన్, తర్వాత మనకి లండన్ ఐ. సో ఇవన్నీ కూడా చక్కగా లండన్ సిటీ అంతా కూడా సిటీ టూర్ ఉంటుంది. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మన యూరప్ ఏ టీమ్ అయితే వస్తుందో యూరప్ టీమ్తో మనము కలిసిపోతాము. కాకపోతే ఏంటంటే అక్కడి నుంచి లండన్ నుంచి ప్యారిస్కి వచ్చేది యాక్చువల్గా చాలామంది ఏం చేస్తారంటే రెగ్యులర్ ట్రావెలర్స్ మధ్యలో ఇంగ్లీష్ ఛానల్ ఉంటుంది. ఇంగ్లీష్ ఛానల్ నుంచి వాళ్ళు ఏంటంటే షిప్లో తీసుకొచ్చి యువతలకు తీసుకొని వస్తారు. అదేంటి చాలా తక్కువ ఖర్చుతో అయిపోయేది అనమాట. కానీ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏంటంటే ఒక యూనిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది లండన్ టు ప్యారిస్, ఏదంటే యూరో రైల్. ఆ యూరో రైల్ అంటే ఇంగ్లీష్ ఛానల్ నుంచి వాళ్ళు రైలు మార్గం వేశారు. సో దానిలో మనం లండన్ టు ప్యారిస్ తీసుకొని వస్తాం. ఈ ఖర్చులన్నీ ఈ 75,000లో ఇంక్లూడ్, జస్ట్ 75,000 రూపీస్ పే చేస్తే ఎక్స్ట్రా వాళ్ళకి లండన్ 2 nights ప్లస్ ఇవన్నీ మళ్ళీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, హోటల్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది దాంట్లో. సో ఇది 14 nights 15 days ఉంటుంది లండన్ యూరప్ వచ్చేటప్పటికి 12 nights 13 days. సో ఇవి కూడా ప్రతి నెల మనకి గ్రూప్స్ ఉన్నాయండి. ఏప్రిల్ నుంచి మే, జూన్, జూలై చెప్పాను కదా, అప్పుడు అక్టోబర్ వరకు ఎవ్రీ మంత్ మన గ్రూప్ ఉంది. సో మన కస్టమర్స్ అందరూ కూడా ఆల్రెడీ ఇప్పుడే చాలామంది బుక్ చేసుకొని ఉన్నారు. సో వీటన్నిటికి సంబంధించి యాక్చువల్గా 3,25,000. ఓకే. సో ఇంత తక్కువ ఖర్చుతోనే ఈజీగా మనం లండన్ విత్ యూరప్ వెళ్ళి రావచ్చు. దీనికి సంబంధించినవన్నీ కూడా మా ఎక్స్పర్ట్ స్టాఫ్ ఉన్నారు. మన 2 తెలుగు రాష్ట్రాలు, తర్వాత బెంగళూరు మనకు 12 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 12 బ్రాంచెస్లో కూడా ఎవరైనా కానీ విజిట్ అయితే వెంటనే మనం వాళ్ళకి ఈ ప్యాకేజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డాక్యుమెంటేషన్ ఉంటుంది. ప్లస్ ఈ 10,000 పే చేసిన తర్వాత వాళ్ళు ఏ డేట్కి వెళ్ళాలనుకునే కనుక మనకు ఆల్రెడీ ఇయర్ వైజ్ క్యాలెండర్ ఉంది. ఇయర్ వైజ్ క్యాలెండర్లో వాళ్ళు చూజ్ చేసుకొని మేము ఈ డేట్కి వెళ్తాము అని కానీ చెప్తే చాలు, మా టీం అంతా కూడా మళ్ళీ వాళ్ళని ఫాలోఅప్ చేసి వీసా ప్రాసెస్, డాక్యుమెంటేషన్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకుంటారు. ఈ విధంగా మనం ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ 25 years ఎక్స్పీరియన్స్తో చక్కటి అద్భుతమైన టూరు ఏర్పాటు చేశారండి. సో చాలా మంది యూరప్ కానీ యూరప్, లండన్ ఇవన్నీ వెళ్ళాలి అని అంటే వీసా ప్రాబ్లం అవుతుంది. అవునండి. మరి మీరు ఇచ్చే బడ్జెట్లోనే ఇది కూడా ఇంక్లూడ్? ఎస్, అవునండి, ఇది కూడా ఇంక్లూడ్ వస్తుంది. అందుకే నేను ఇందాక చెప్పాను కదా, లండన్ వచ్చేటప్పటికి మనకి ఇంకో ఎక్స్ట్రా వీసా తీసుకోవాలి. యూరప్కి ఒక వీసా, లండన్కి ఒక వీసా. ఆ 75,000లో ఇది కూడా ఇంక్లూడ్ అయ్యింది. లండన్ వీసా కూడా ఇంక్లూడ్ అవుతుంది అనమాట. అందుకని ఏంటంటే హ్యాజల్ ఫ్రీగా చక్కగా ట్రావెల్ చేయొచ్చు. ఎస్, కొన్ని రిజెక్షన్స్ ఉంటాయి, అది కూడా చాలా తక్కువ రిజెక్షన్స్ అనమాట. అలాగే డాక్యుమెంటేషన్ మేము ప్రిపేర్ చేస్తాం. ప్రిపేర్ చేసి కస్టమర్స్ అన్నిటినీ ఒకటే ప్లాట్ఫామ్ మీద అనమాట, ఒకే అంబ్రిల్లా మీద ఈ ఏర్పాట్లన్నీ మేము చేసి ఇస్తామండి. అలా ఉంటుందండి. సో చూసారు కదండి, నేషనల్ ట్రావెల్స్ మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ కూడా ఫ్లై చేయాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అక్కడ ఎలా ఉంటాయని, ప్రత్యేకించి యూరప్ విత్ లండన్, దీనికి సంబంధించి ప్రత్యేకమైన ఆఫర్స్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇప్పుడు కండక్ట్ చేస్తూ ఉంది. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాల్ చేసి మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు.